శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్లో మోనితగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. 7వ సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తన ఆట తీరు మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ ను అలరించింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో స్పై బ్యాచ్ తో సై అంటూ పోటీ పడింది. మాటకి మాట చెబుతూ చుక్కలు చూపించింది. అయితే అదే శోభకు నెగిటివిటీని తెప్పించింది. తన ప్రవర్తన శృతి మించిందంటూ కామెంట్స్ వినిపించాయి. దీని ప్రభావం ఓటింగ్ పైన పడింది. ఫలితంగా గ్రాండ్ ఫినాలేకు చేరకుండానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలోనే తన ప్రేమ ప్రియుడి గురించి పంచుకొని అందరికీ షాక్ ఇచ్చింది శోభ. కార్తీక దీపం సీరియల్లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నానంది చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. తాజాగా తన అభిమానులను మరో సర్ప్రైజ్ ఇచ్చింది. యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను అప్లోడ్ చేసింది శోభ. దీనిని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ టీవీ షో స్టేజ్ పైన శోభకు యశ్వంత్ కు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇద్దరు పూలదండలు మార్చుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఉంగరాలు కూడా మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఒక టీవీ ప్రోగ్రాం కోసమే శోభ యశ్వంతులు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని తెలియడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. యశ్వంత్ నా కోసం సర్ప్రైజ్ ఇవ్వడానికి టీవీ షోకు వస్తాడని అస్సలు ఊహించలేదు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. షో వేదికపైనే మాకు ఎంగేజ్మెంట్ కూడా చేయించారు. యశ్వంత్ రింగ్ తీసుకొచ్చాడు. దండలు కూడా మార్చుకున్నాం. దాంతో పాటు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. నేను యశ్వంత్ ఇద్దరం కలిసి ఒక టీవీ షోలో కనిపించడం ఇదే మొదటిసారి. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ హర్షం వ్యక్తం చేసింది శోభ. అదే సమయంలో ఎప్పుడూ టీవీ షోలకు రాని యశ్వంత్ ఎందుకొచ్చావని ప్రశ్నించింది. దీనికి యశ్వంత్ స్పందిస్తూ ఇలా ప్లాన్ చేస్తున్నామంటే వచ్చాను. కేవలం 10 నిమిషాలే మీరు సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అన్నారు. నేను కూడా నీకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేదు కదా, అందుకే ఇలా ఫస్ట్ టైం సర్ప్రైజ్ చేద్దామని ఆలోచించాను. ఇదే ఫస్ట్, మళ్ళీ ఎప్పుడు ఇలా రాను అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.